టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకిప్పుడు పంచగ్రహ కూటం వస్తుందండి. ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉండడము, అలాగే సింహరాశిలో కేతువు, మిథున రాశిలో గురుగ్రహము, ఇవన్నీ కూడా ఉండి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారీగా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన భార్యాభర్తల మధ్య కొట్లాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ వారంలో గొడవలు పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే గురువు గ్రహం యొక్క ప్రభావం వలన మీ పని మీరు చూసుకోండి, మీ ఆయన పని మీరు చూసుకుంటారంటే ఇక భర్త నన్ను పట్టించుకోవట్లేదండి, నాకు తాగేసి నన్ను ఏడిపిస్తున్నాడు అండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన విధంగా ఉండే మనశ్శాంతి ఉంటుంది. అయితే మీరు కేవలం మనశ్శాంతిగా ఉంటే సరిపోదు. పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి, వీళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కొత్త కొత్త పరీక్షలు రాస్తున్నారు. మరి అటువంటి వాటిల్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి విదేశీ ఛాన్సెస్ వస్తాయి. మేము విదేశాలకు వెళ్ళి పని చేసుకోవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ రకంగా మనకి ఈ యొక్క కన్యారాశి వారికి అనేకమైనటువంటి లాభాలు ఒకేసారి వచ్చిన విధానంలో ఉంటుందన్నమాట. అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు, తర్వాత పౌల్ట్రీస్ అంటే కోళ్ళ వ్యాపారాలు, ఈ యొక్క ఈము బర్డ్స్ పెంపకాలు, ఇలాంటి పెంపకాలన్నీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే వ్యాపారాలలో రైతులకి మంచి పంట పండించడం ఇవన్నీ కూడా చేస్తారు. అయితే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అందువలన భార్యాభర్తలు, పిల్లలతో విరోధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు. ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, లాభాలు మీరు అన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే మానసికంగా ఆందోళనతో ఉన్నటువంటి వాళ్ళు, పిచ్చి ఉన్మాదంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కొన్ని ఈ ఆరోగ్యం ఒక చికిత్స అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పైల్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి రోగాలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా చెడ్డ స్నేహితులతో పరిచయాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ స్లోగా వదులుకోవడానికి ప్రయత్నంలో మీరు వెళ్తూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి వారికి మనము ఈ బుధగ్రహం జపం చేసుకోవాలి. బుధ స్తోత్రాలు చదువుకోవాలి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.